ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని ఈగల్ మూవీ ఫస్ట్ షెడ్యూల్లో ఉన్నప్పుడు మిరాయ్ మూవీకి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సైన్ చేసింది. అసలు ఏమాత్రం మార్కెట్ లేని ఒక డైరెక్టర్ కి 60 crores బడ్జెట్ ఇచ్చి ఆ మూవీ హిట్ అవుతుందని నమ్మి మూవీకి సైన్ చేశారు. ఇలా సైన్ చేయడానికి కారణం ఏంటంటే కార్తికేయ 2 షూటింగ్ లో ఉన్నప్పుడు క్లైమాక్స్ సీన్ కంప్లీట్ చేయడానికి బడ్జెట్ లేదు. క్లైమాక్స్ లో హీరోది స్నో షాట్ ఉంటది కదా, ఆ స్నో షాట్ చేయడానికి ఇంకా బడ్జెట్ రిక్వైర్మెంట్ ఉంది. కానీ మూవీ బడ్జెట్ లేకపోవడంతో ఎలా చేయాలని ఆలోచిస్తుంటే సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని ఒక సొల్యూషన్ తో వచ్చారంట. సో అలా తక్కువ బడ్జెట్ లో ఆ సీన్ ని కంప్లీట్ చేశారు. అలా కార్తికేయ మూవీకి వర్క్ చేసిన ఇన్సిడెంట్స్ ని మైండ్ లో పెట్టుకుని టీజీ విశ్వప్రసాద్ గారు మిరాయ్ మూవీకి సైన్ చేశారు. సో అలా ఏ మాత్రం మార్కెట్ లేని ఒక డైరెక్టర్ ని అండ్ ఏ మాత్రం మార్కెట్ లేని ఒక హీరోని హిట్ చేసుకుని 60 crores బడ్జెట్ ఇచ్చి మిరాయ్ మూవీని ప్రొడ్యూస్ చేశారంట ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్. ఈ మూవీకి డైరెక్టర్ ఎంత కష్టపడ్డాడో హీరో తేజ కూడా అంతే కష్టపడ్డారు. క్లైమాక్స్ లో ఒక సీన్ లో హీరో మూవింగ్ ట్రైన్ ని ఆపాలి. ఆ ట్రైన్ ఆపడానికి మిరాయ్ స్టిక్ యూజ్ చేసి తనకున్న ప్రెజర్ అంతా ఆ స్టిక్ మీద పెట్టి ఆ స్టిక్ తో ట్రైన్ ఆపాలి. అండ్ తేజ గారు ఈ సీన్ చేయడానికి నాకు ఎలాంటి రోప్ వద్దు, నేను డైరెక్ట్ ట్రైన్ పట్టుకొని చేస్తానని చెప్పారంట. కానీ స్టంట్ మాస్టర్ ఇది అలా చేయడం చాలా రిస్క్ తో కూడుకున్న పని అని చెప్పి ట్రైన్ కి తేజ గారి నడుంకి ఒక రోప్ వేశారంట. ఈ షూట్ జరుగుతున్నప్పుడు కెమెరా దూరంగా ఉంది అండ్ డ్రోన్ తో ఈ షాట్ ని షూట్ చేస్తున్నారు. షూట్ జరిగే టైంలో డ్రోన్ వెళ్లి అక్కడే ఉన్న తేనె పుట్టకి తగిలిందంట. తేనె పుట్టకి తగలటం వల్ల హనీ బీస్ అన్ని తేజ గారి వైపు వస్తున్నాయంట. తేజ గారికి చాలా మంది చెప్పడానికి ట్రై చేసినా ఆ ట్రైన్ సౌండ్ లో వినపడలేదంట. సో అప్పటికప్పుడు తేజ తనకున్న షర్ట్ ని క్లోజ్ చేసుకుని హనీ బీస్ వెళ్ళేదాకా వెయిట్ చేసి అక్కడే ట్రైన్ మీద కూర్చుని పోయారంట. ఇంత కష్టపడ్డారు తేజ గారి మిరాయ్ మూవీ కోసం. హీరో తేజ గారు కావచ్చు అండ్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని కావచ్చు, వన్ మ్యాన్ షో చేశారని చెప్పాలి. That's it about the video guys. Thank you for watching our videos. Take care and bye bye.